ఎండ వేడిమితో అల్లాడిన గోదావరి జిల్లాల ప్రజలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఉపశమనం కలిగిస్తుంది. ప్రస్తుతం రాజమండ్రి సహా రూరల్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దట్టమైన మేఘాలు కమ్ముకోగా ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతోంది. మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క ఎండ తీవ్రత ఉంటే మరో పక్క వర్షభావ పరిస్థితులు నమోదవుతున్నాయి. ఏదైతే వాతావరణ శాఖ డిజాస్టర్ మేనేజ్మెంట్ ముందస్తుగానే ఏవైతే సూచనలు ఇస్తున్నాయో దానికి అనుగుణంగానే వాతావరణంలో మార్పులు ప్రస్తుతం రావడం జరిగింది. మనం చూస్తున్నాం గోదావరి జిల్లాలో గడిచిన 2 వారాల నుంచి తీవ్రమైనటువంటి ఎండ, అదేవిధంగా ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నటువంటి సందర్భం కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ వాతావరణంలో మార్పు రావడంతో చల్లని వాతావరణం నెలకొనడం జరిగింది. ఇది గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు కాస్త ఉపశమనంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఎండలతో అల్లాడినటువంటి ప్రజలు ఇప్పుడు ఇవాళ రేపు కూడా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో చల్లని వాతావరణంలోకి రావడం జరిగింది. ఎందుకంటే చిన్నారులు, వృద్ధులు ఎండ తీవ్రత వల్ల ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి, బయటకు వస్తే వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండడం జరిగింది. ఇటు రాజమండ్రి సహా రూరల్ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాన పడుతోంది. మరో పక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా మేఘావృతమయ్యి చిన్నపాటి వర్షం కురుస్తోంది. ఇటు పోలవరం జిల్లాలో మాత్రం విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎండ తీవ్రత, వడగాల్పుల ప్రభావం ఇవాళ రేపు కూడా పోలవరం జిల్లాలో ఎక్కువగా ఉంటుందని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ ముందస్తుగానే చెప్పడం జరిగింది. దీంతో ప్రజలు చల్లని వాతావరణంలో అంటే చెట్ల కింద అదే విధంగా ఇంట్లోనే ఉండాలి, వడగాల్పులకు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు అంటే గొడుగు, అదేవిధంగా తగిన మంచినీరు, మజ్జిగ వంటివి కూడా దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఎవరైనా డీహైడ్రేషన్ అయితే గనక వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. గడిచిన ఏడాది మనం చూసాం అనేక మరణాలు ఎండ తీవ్రత వల్ల కనిపించడం జరిగింది. ఈ ఏడాది కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మరణాలు అనేవి పలు చోట్ల సంభవిస్తున్నాయి. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు కూడా వాతావరణంలో మార్పుల వల్ల కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగుపాట్లు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఈ పిడుగుపాట్ల పట్ల ఎవరైతే పొలాల్లో పనిచేస్తున్నటువంటి రైతులు ఉన్నారో వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి, చెట్ల కింద ఉండరాదని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. మరొక వైపు ఈ మార్పులతో రైతాంగంలో కొంత అలజడి కనిపిస్తుంది. ఎందుకంటే మామిడి ఇప్పటికే చేతికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ వర్షాభాలు, ఈదురుగాలుల వల్ల నేల రాలితే నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పొగాకు రైతులు బేరాలకి పొగాకును తీసుకువెళ్తున్నారు. వారికి కూడా కొంత తడిస్తే నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే అంటే వరి కూడా కోత దశకు చేరుకుంటున్నటువంటి సందర్భంలో ఈ వర్షాల వల్ల వరి పండిస్తున్నటువంటి రైతులు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుందని చెప్పి రైతాంగం జాగ్రత్తలు పాటించాలని చెప్పి అయితే వాతావరణ శాఖ సూచనలు బట్టి తెలుస్తుంది. మొత్తంగా అయితే ఎండ తీవ్రతతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఇవాళ రేపు కురవబోతున్నటువంటి ఈ వాతావరణం మార్పులతో కూడిన వర్షం అనేది కాస్త ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందనే చెప్పాలి. కెమెరా బాలుతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.